ఈవీఎం వ్యవహారం మరోసారి దుమారం రేపేలా కనిపిస్తుంది. ఇప్పటికే దేశంలోనూ అంతర్జాతీయంగానూ అనేక మంది నిపుణులు ఈవీఎంల ట్యాంపరింగ్కి అవకాశం ఉంది అంటూ మాట్లాడుతున్నారు. ఈవీఎంలు మ్యాన్పులేట్ చేసేదానికి అనేక రకాల అవకాశాలు ఉన్నాయి అంటూ వెల్లడిస్తున్నారు. దీంతో ఈవీఎంల చుట్టూ విస్తృతమైనటువంటి చర్చ సాగుతుంది. సరిగ్గా ఇదే సమయంలో మొన్నటి మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈవీఎంలు ట్యాంపరింగ్ చేశారు అంటూ ఒక పోలీస్ అధికారి వెల్లడించడం ఇప్పుడు పెద్ద చర్చకు ఆస్కారం ఇస్తుంది. పోలింగ్ ముగిసిన తర్వాత స్ట్రాంగ్ రూముల దగ్గర డ్యూటీ నిర్వహించినటువంటి తనకు 10 లక్షల రూపాయలు ఆఫర్ చేసి మొత్తం ఈవీఎంలని ట్యాంపర్ చేసేదానికి ప్రయత్నించారు అంటూ రంజిత్ కాస్లే అనేటువంటి ఒక పోలీస్ అధికారి ఇప్పుడు మీడియా ముందు వెల్లడించడం పెద్ద చర్చకు ఆస్కారం ఇచ్చింది. ఇది ఒక దుమారం దిశగా మళ్ళుతోంది. దీని మీద ఇప్పుడు మహారాష్ట్రలోని రాజకీయ పక్షాలన్నీ స్పందిస్తున్నాయి. పూర్తి స్థాయిలో దర్యాప్తు జరపాలి అంటూ డిమాండ్ చేస్తున్నాయి. వాస్తవానికి మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల మీద ఆరంభం నుంచి కూడా అనేక రకాల అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఏకంగా ఈ ఎన్నికల ఫలితాలన్నీ పూర్తిగా ఈవీఎంతోనే చేశారు, ఈవీఎంల కారణంగానే అక్కడ బీజేపీ సారథ్యంలోని కూటమి గెలిచింది అంటూ విపక్ష నేతలు కాంగ్రెస్, శివసేన, ఉద్ధవ్ ఠాకరే వర్గం, అదేవిధంగా శరద్ పవార్ సారథ్యంలోని ఎన్సీపీ వంటి ఎమ్మెల్యేలు తొలుత ప్రమాణ స్వీకారానికి కూడా దూరమైనటువంటి సందర్భం ఉంది. అదే సమయంలో స్థానికంగా అనేక చోట్ల ఈవీఎంలకు వ్యతిరేకంగా జనాలు రోడ్డెక్కి ఆందోళన నిర్వహించారు, ఈవీఎం శవయాత్రలు చేశారు. ఇలాంటి అనేక సందేహాలకి ఆస్కారం ఇచ్చిన మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల మీద ఇప్పుడు ఒక పోలీసు అధికారి బయటకు వచ్చి సందేహాల్ని మరింత పెంచే రీతిలో వ్యాఖ్యానించడంతో ఈవీఎంల చుట్టూ అనుమానాలు బలపడుతున్నాయి, మరిన్ని ప్రశ్నలకు ఆస్కారం ఇస్తున్నాయి, అనేక మందిలో ఉన్నటువంటి సందేహాల్ని మరింత పెంచుతున్నాయి. మరి ఈ పరిస్థితుల్లో ఈసీ ఏం చేస్తుంది, ఏ రీతిని స్పందిస్తుంది, ఈ వివాదానికి ఈ వ్యవహారానికి ఎట్లా చెక్ పెడుతుంది? ముఖ్యమైనటువంటి పరిణామం.